మార్చి 29, 30 తారీఖు మన ఉగాది వస్తుంది కదా పవన్, మన అగ్రహారంతో బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటున్నాం కార్యక్రమాలు. ఈసారి ఏంటి ప్రోగ్రామ్, అసలు ఏం ప్లాన్ చేస్తాం అసలు? అవునండి, హెచ్ఎస్ఎన్సి ఆడిటోరియం బుక్ చేసామండి. మనకి ఇప్పుడు దాకా మనం చిన్న చిన్న షెల్టర్స్లో చేసుకునేవాళ్ళం. మొదటిసారి ఇంత పెద్ద ఈవెంట్ని పెద్ద ఆడిటోరియంలో తీసుకొస్తున్నాము. మీ అందరి సహకారం కూడా కావాలి. మనం రిలీజియస్ పరంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మన విద్య గారిని తెలుసుకుందాం. విద్య గారు, విశ్వావసునామ ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం శ్రీనివాస కళ్యాణం ప్లాన్ చేస్తున్నామండి. అమ్మవారు అయ్యవారు వాళ్ళ ఎదుర్కోలు, అభిషేకము, కళ్యాణము, ముత్యాల తలంబ్రాలు, 1000 కళ్ళు సరిపోవండి. అంతేకాకుండా పంచాంగ శ్రవణము, వేద పఠనము, చాలా ఉన్నాయండి వీటి రిలీజియస్ యాక్టివిటీస్. అమ్మో వండర్ఫుల్. అమ్మ, ఉగాది పచ్చడి గురించి, మా ఈసారి చేయబోయే స్పెషల్ గురించి మీరు చెప్పండి. సో మన ఉగాది పచ్చడి ఎప్పుడు 6 రుచులతో మొదలవుతుంది కదా. ఆ 6 రుచులతో పాటు కాస్త మధురం పెంచి భద్రాచల లడ్డూ ప్రసాదం కూడా ఈసారి మన అగ్రహారం కుటుంబ సభ్యులందరికీ పంచబోతున్నారు. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం మనకి ఉగాదికి ఆనవాయితీ కదా. మన అగ్రహారం బాలులందరూ కూడా రకరకాల కవి సమ్మేళనాల కార్యక్రమాలతో కళకళలాడుతూ మనందరి ముందు రాబోతున్నారు. అందరూ రిజిస్టర్ చేసుకుని ఆల్రెడీ ఫ్లయర్స్ అవన్నీ పంపించాము. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి దీన్ని చాలా విజయవంతంగా చేసి షడ్రుచోపేతమైన భోజనాన్ని స్వీకరించి ఘన విజయంగా దీన్ని పరిసమాప్తి పొందిద్దాం. కానీ దీనికి చాలా హెల్ప్ కావాలి మనకి. మీరు చెప్పండి. మీరు ఇక్కడ విన్నారు కదా కార్యక్రమాల్లో ఏం జరుగుతున్నాయి అని చెప్పి. దీనికి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని అంటే చాలా సహాయం కావాలండి. మీ అందరూ కూడా తప్పకుండా రావాలి, మీ వంతు సహాయము చేయాలి. అలా అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత తొందరలోనే సైన్అప్ షీట్ కూడా పంపిస్తాము. మీ అందరూ వస్తారని అనుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ కూడా ఉగాదికి అందరికీ మా ఆహ్వానం. తప్పకుండా అందరూ కూడా వచ్చి, మీ దంపతి సమేతంగా అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని తీసుకొని మమ్మల్ని ఈ వేడుకను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారు అయ్యవారు ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలని ఇంటిని కాదు కోరుకుంటున్నాము. మీ బంధు సహమిత్రులతో వస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం. నమస్కారం అండి.